గుడ్ ఈవినింగ్ అండి. ఆహ్, ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు సమధీర ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు డాక్టర్ కృష్ణ భరద్వాజ్. నేను ఒక పల్మనాలజిస్ట్ అంటే లంగ్ స్పెషలిస్ట్‌ని. ఫస్ట్ వేవ్ రాకముందు కూడా ఒక 1 మంత్ ముందుగా వార్నింగ్‌గా కూడా ఒక వీడియో చేయడం జరిగింది అంతకుముందు. అండ్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ గురించి మనకి చాలా న్యూస్ వస్తున్నాయి. థర్డ్ వేవ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు థర్డ్ వేవ్ అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు వచ్చిన 2 వేవ్స్‌కి దానికి ఉండాల్సిన దానికి ఉండే తేడా ఏమిటి? వీటి గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ థర్డ్ వేవ్‌కి చాలా పేర్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు డెల్టా అంటున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ అంటున్నారు. అసలు డెల్టా వేరియంట్ అంటే ఏంటి? డెల్టా ప్లస్ వేరియంట్ అంటే ఏంటి? నార్మల్‌గా మనకి ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ యొక్క పేరు అంటే ఆ వైరస్ యొక్క పేరు దాన్ని ఆల్ఫా వేరియంట్ అన్నారనమాట. ఈ ఆల్ఫా వేరియంట్ చాలాసార్లు మ్యూటేషన్స్ అనేవి చెందింది. మ్యూటేట్ అయిన తర్వాత డెల్టా వేరియంట్ అనేది వచ్చింది. ఈ డెల్టా వేరియంట్ మళ్ళీ కొన్ని మ్యూటేషన్స్ చేసి దాన్ని ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ అంటున్నారు. సో మనకి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి అంటే కామన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైల్డ్ వేరియంటా, మోడరేట్ వేరియంటా, సివియర్ వేరియంటా. అంటే ఈ డెల్టా వేరియంట్ అనేది ఒక సివియర్ వేరియంట్. సో ఎందుకని సివియర్ అంటే ఈ డెల్టా వేరియంట్‌లో మనకి 17 డిఫరెంట్ మ్యుటేషన్స్ వచ్చాయండి. అండ్ KN417 నుంచి B1617, 2.1 అండ్ AY.1 ఇక్కడ వరకు. అంటే AY.1 అనేది డెల్టా ప్లస్ వేరియంట్. సో ఈ ముందు వేరియంట్స్ అన్నీ కూడా డెల్టా వేరియంట్లోకి వస్తాయన్నమాట. సో దీంట్లో జరిగిన ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది స్పైక్ ప్రోటీన్ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అంటే ఆ స్పైక్ ప్రోటీన్ యొక్క సహాయంతోనే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్పైక్ ప్రోటీన్లో కొన్ని మార్పులు జరగడం వల్ల, తర్వాత ఆ స్పైక్ ప్రోటీన్ బాడీతో బైండ్ అయ్యే సైట్స్ మారడం వల్ల, అంటే ఆ స్పైక్ ప్రోటీన్ ఏ సైట్ యూజ్ చేసి బాడీతో బైండ్ అవుతుందో అన్న చేంజెస్ రావడం వల్ల, అంటే ఇక్కడ ఎన్ టర్మినల్ డొమైన్ అని స్పైక్ ప్రోటీన్లో ఒక భాగం ఉంటుందండి. ఆ ఎన్ టర్మినల్ డొమైన్ ఆధారంగానే ఈ డెల్టా వేరియంట్ కానీ డెల్టా ప్లస్ వేరియంట్ కానీ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట మనకి. సో దానివల్ల అలా ఎంటర్ అయితే ఏమిటి అంటే దీన్ని ఒక సూపర్ యాంటిజెన్ అని అంటాం అనమాట. సూపర్ యాంటిజెన్ అనేది ఏంటంటే మనకి సూపర్ యాంటిజెన్ వస్తులోకి మనకి అంటే దాని యొక్క ఇన్ఫెక్టివ్ కెపాసిటీ, అంటే దాని R0 వాల్యూ అంటాం అనమాట. అంటే ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేయగలదు, ఎంత ఈజీగా ఇన్ఫెక్ట్ చేయగలదు అన్న ఆ యొక్క క్యాపబిలిటీ బాగా ఎక్కువగా పెరుగుతుంది దానికి. అండ్ ఒకసారి ఇది మన ACE2 రిసెప్టార్స్కి అటాచ్ అయితే, అంటే మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ఈ ఎన్ టర్మినల్ అనేది అతుక్కుంటే ఒకసారి సెల్కి చాలా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా లోపలికి స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఈ డెల్టా వేరియంట్ అనేది. అంతకుముందు ఉన్న ఆల్ఫా వేరియంట్ కన్నా కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారంగా అయితే. ఇప్పుడు యూకేలో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా తీసుకుంటే ఆల్మోస్ట్ 2.6 నుంచి 2.9 టైమ్స్ దీనికి హాస్పిటల్ అడ్మిషన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో. అలాగే అంటే ఇప్పుడు మనకి కొత్తగా యాంటీబాడీ కాక్టైల్స్ అని వచ్చాయండి. ఆల్ఫా వేరియంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకవేళ యాంటీబాడీ కాక్టైల్ అనేది మనం ఎర్లీగా ఇచ్చామంటే, అంటే వితిన్ 5 days ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఇస్తే సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. అంటే సింపుల్గా అడ్మిషన్ అవసరం లేకుండా ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చిన పేషెంట్ ఫస్ట్ డే, సెకండ్ డే మైల్డ్ సిమ్టమ్స్ తోటి వచ్చి టెస్ట్ చేయించుకొని యాంటీబాడీ కాక్టైల్ అనేది తీసుకుంటే చాలా ఈజీగా ఆ యొక్క పేషెంట్ మనం సేవ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ డెల్టా వేరియంట్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ యాంటీబాడీ కాక్టైల్ అనేది 6 నుంచి 7 రెట్లు తక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అసలు పనిచేయదని కాదు, అంటే చాలా వీక్గా పనిచేస్తుంది. ముందున్న ఆల్ఫా వేరియంట్కి బాగా పనిచేసేది ఇప్పుడు అంత బాగా పనిచేయట్లేదు. అంటే ఏంటంటే మన దగ్గర దాన్ని ఫైట్ చేయడానికి ఉన్న మందులు ఏవైతే ఉన్నాయో అవంతా ఎఫెక్టివ్గా పనిచేయవన్నమాట డెల్టా వేరియంట్ మీద. అన్నీ కాదు, ఎస్పెషల్లీ యాంటీబాడీ కాక్టైల్ అనేది. తర్వాత ఈ డెల్టా వేరియంట్ని డెడ్లీ డెల్టా అని కూడా అంటారు. ఎందుకంటే వ్యాక్సిన్స్ యొక్క ఎఫికసీ కూడా, ఇప్పుడు వ్యాక్సిన్ కూడా పూర్తిగా పనిచేయదని చెప్పలేకపోతున్నాం, కానీ ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న ఎఫిషియన్సీతో అయితే పనిచేయదు అని అంటున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైజర్ వ్యాక్సిన్ ఉందండి. ఫైజర్ వ్యాక్సిన్ 92% ఎఫిషియన్సీ వస్తుందని చెప్తున్నారు మామూలుగా ఆల్ఫా వేరియంట్కి.
అదే డెల్టా వేరియంట్ వస్తులోకి ఫైజర్ వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ ఓన్లీ 70-75%కి పడిపోతుంది. అలాగే మన దగ్గర కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంది. కోవిషీల్డ్ యొక్క ఎఫికసీ మామూలుగా 70%, అప్రాక్సిమేట్లీ 70-75% ఎఫికసీ అని అన్నారు. ఇప్పుడు దాని యొక్క ఎఫికసీ కూడా 40%కి తగ్గిపోతుంది. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కూడా మనం దాని నుంచి ప్రొటెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది తగ్గుతుంది డెల్టా వేరియంట్ వల్ల. అండ్ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అని ఏదైతే వస్తుందో, అంటే ఈ డెల్టా వేరియంట్ 17 మ్యూటేషన్లు చెందిన తర్వాత 18వ మ్యూటేషన్కి దాన్ని డెల్టా ప్లస్ అంటున్నారు. ఈ డెల్టా ప్లస్ ఏదైతే ఉందో అది ఒక్క ముక్కు నోరు ద్వారానే వెళ్ళడం కాదు, రెస్పిరేటరీ ట్రాక్ ఒకటే కాదు, అది రెస్పిరేటరీ ట్రాక్ నుంచి అటాచ్ అవ్వగలదు, అది వెంటనే బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోగలదు, అలాగే పేగుల ద్వారా కూడా ఎంటర్ అయిపోగలదు బాడీలోకి. సో దానికి ఏంటంటే పెనిట్రబిలిటీ, అంటే బాడీలోకి ఎంటర్ అవ్వడానికి దానికి ఉండే విరులెన్స్, దాని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట డెల్టా ప్లస్కి. అందుకనే దాని గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. కానీ ఒకటి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అది ఎన్ని రూట్స్లో ఎంటర్ అయినా, ఎలాగ ఎంటర్ అయినా కూడా ఇనీషియల్గా కాజ్ చేసే డిసీజ్, అంటే ఇప్పుడు దాకా డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల సివియర్ డిసీజ్ అనేది ఎక్కువ స్థాయిలో డాక్యుమెంట్ కాలేదు మనకి. సో ఈ మార్పులు చెందుతున్నాయని మనకి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ పరంగా, లేకపోతే మనకి ల్యాబ్ టెస్టింగ్ ద్వారా తెలిసినాయే తప్ప ఇంకా ఫీల్డ్లోకి వస్తులోకి ఇదంతా డెడ్లీగా తయారవ్వలేదు డెల్టా ప్లస్ అనేది. సో ఇమ్మీడియట్గా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం డేటా మనకి కావాలి. ఇంకా రీసెర్చ్ అనేది దాని మీద చాలా యాక్టివ్గా జరుగుతుంది. సో ఈ టైంలో మరి దీని గురించి కొన్ని తెలుసుకున్నాం కాబట్టి డెల్టా ప్లస్ గురించి అసలు మనం ఈ డెల్టా ప్లస్కి ఇంకొక కొత్త డేంజర్ ఏంటంటే ఒక 2 సెకండ్స్ డెల్టా ప్లస్ వేరియంట్ అంటుకున్న వాళ్ళకి మనం ఎక్స్పోజ్ అయితే చాలు మనకు వచ్చేస్తుంది. 2 సెకండ్స్ టైంలో వచ్చేస్తుంది, అంతకన్నా టైం ఎక్కువ పట్టదు దానికి ఇన్ఫెక్ట్ చేయడానికి. ఎందుకంటే నేను చెప్పిన విధంగా ఏంటంటే అది రూట్స్ ఆఫ్ ఎంట్రీ అనేది ఎక్కడి నుంచైనా, ఇంటెస్టైన్ నుంచి అయినా ఎంటర్ అయిపోవచ్చు, నోస్ నుంచి అయినా ఎంటర్ అయిపోవచ్చు, అంటే ఎపిథీలియం ACE2 రిసెప్టార్స్ లంగ్స్లోంచి ఎంటర్ అవ్వచ్చు బాడీలోకి, అలాగే ఎంటర్ అయిన వెంటనే బ్రెయిన్లోకి కూడా వెళ్ళచ్చు. అంటే ఇంకొక సూచన ఏంటంటే ఇది ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, బ్రెయిన్ కాంప్లికేషన్స్ అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఉన్నాయా అంటే గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి డాక్యుమెంటేషన్ లేదు ఇంకా, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఎర్లీ. ఇప్పుడిప్పుడే కనుక్కున్నాం ఈ వేరియంట్ ఇలా మ్యూటేట్ అవుతుందని. అండ్ యూకే డేటా ద్వారా మనకి తెలిసిన వివరాలు అయితే లిమిటెడ్గానే ఉన్నాయి. ఇంకా దీని మీద ఫర్దర్గా రీసెర్చ్ జరగాలి. సో లాక్డౌన్ లిఫ్ట్ ఆఫ్ చేసేసినా కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్, వేరింగ్ ప్రాపర్ మాస్క్ ఇప్పటికి కూడా చూస్తూ ఉంటానండి. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడన్నా కొంచెం క్రౌడెడ్ ఏరియాస్ కనిపించినప్పుడు మాస్క్స్ ఎవరు కూడా సరిగ్గా పెట్టుకోరు, ముక్కు కిందకే మాస్కులు పెట్టుకుంటున్నారు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉండట్లేదు, హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్గా ఉండట్లేదు. ఇవి మనం బేసిక్స్ కరెక్ట్ చేసుకుంటే ఎంత డెడ్లీ వేరియంట్ వచ్చినా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో బేసిక్ డిసిప్లిన్, బేసిక్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. ఇప్పుడు బయట నుంచి వచ్చాము, బయట ఏదో వర్క్ ఉంది, వెళ్ళాము, వచ్చాము, వచ్చిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా బయట నుంచి వచ్చిన క్లోత్స్ సెపరేట్గా డిస్పోజ్ చేయడం, హాట్ వాటర్లో వాటిని పెట్టేయడం, అలాగే మనం హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవడం, హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళడం, ఇలా కొన్ని బేసిక్ డిసిప్లిన్స్ మనం ఇన్కల్కేట్ చేసుకుంటే మనం తర్వాత వచ్చే డెడ్లీ వైరస్లో వేరియంట్స్ ఉన్నా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వైరస్ నెక్స్ట్ ఎటు వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది పూర్తిగా మనకి ఇంకా అవగాహన రాలేదు. ఎందుకంటే ఈ లాస్ట్ 1.5 ఇయర్లో మనం దాని మీద చేసే రీసెర్చ్ మీద దాని యొక్క చేంజెస్ ఇంకా స్పీడ్గా ఉన్నాయి. సో నా సజెషన్ ఇప్పటికి కూడా ఒకటే అండి, స్టే సేఫ్, స్టే హోమ్, మెయింటైన్ ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్, వేర్ ఎ మాస్క్ అండ్ వాష్ యూర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.